బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పలువురు బాలీవుడ్, టాలీవుడ్ నటులపైన పోలీసులు కేసు నమోదు చేశారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ పోలీస్ స్టేషన్లో పలువురు బాలీవుడ్ నటులపై కేసులు నమోదయ్యాయి. అలాగే టాలీవుడ్ నటులపై కూడా కేసులు నమోదయ్యాయి. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన నటీనటులు దగ్గుబాటి రాణా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, నిధి అగర్వాల్పై, మంచు లక్ష్మిపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మంచు లక్ష్మి, నిధి అగర్వాల్ ప్రణీతలపైన కూడా కేసు నమోదైంది. అనన్య నాగళ్ల, శ్రీ హనుమంతు, శ్రీముఖి, వంశీ సౌందర్యరాజన్పై కేసులు నమోదయ్యాయి. వసంతకృష్ణ, శోభా శెట్టి, అమృత చౌదరి, నాయని పావనులపై కేసు నమోదైంది. రీతు చౌదరి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియులపైన కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం టీవీ నటులతో పాటు సినిమా సెలబ్రిటీల మీద కూడా కేసు నమోదు చేశారు హైదరాబాద్ పోలీసులు. బెట్టింగ్ యాప్లకు సంబంధించి చాలా వేగంగా, చాలా అగ్రెసివ్గా పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కేవలం టీవీ నటుల మీద కేసులు నమోదు చేస్తారా, పెద్ద పెద్ద నటుల మీద నమోదు చేయరా అంటూ వస్తున్నట్టు విమర్శలకు చెక్ పెడుతూ పోలీసులు ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్ నటుల మీద కూడా కేసు నమోదు చేశారు. వాళ్ళకి సంబంధించిన లిస్టును మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. రైట్, దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా క్రైమ్ ఇన్పుట్ రమేష్ వైట్ల మరిన్ని వివరాలు ఇస్తారు. రమేష్, ఇప్పటికే కొంతమంది విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలను కూడా దీంట్లో ఇంక్లూడ్ చేశారు. దీంతో ఎంత సీరియస్గా పోలీసులు ఉన్నారనేది అర్థమవుతుంది. బట్ ఎంత సీరియస్గా ఉన్నా కూడా కేసు స్ట్రెంత్ ఏ విధంగా ఉంది, నిజంగా ఈ కేసు నమోదు చేయడం వల్ల ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి వీళ్ళకి సంబంధించి? ఎస్ చక్రి, దీనికి సంబంధించి చూసినట్లయితే పోలీసులు సీరియస్ గా ఉన్నారు. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ వల్ల యువత మొత్తం చెడుదారి పడుతున్నారు. బెట్టింగ్ యాప్స్ లో పెట్టుబడి పెడుతున్నారు, డబ్బులు పోగొట్టుకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటారు, జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇటు సినీ సెలబ్రిటీలు చాలా మంది కూడా దీనికి ప్రమోషన్ చేయడంతో దాన్ని నమ్మి ఆ మేరకు యువత దీంట్లో పెట్టుబడులు పెట్టి పెద్ద మొత్తాలు నష్టపోతున్నారు. అయితే దీనికి సంబంధించి బెట్టింగ్ యాప్స్ లో ప్రమోషన్ చేయొద్దు అని చాలా రోజుల నుంచి కూడా అటు పోలీస్ అధికారులు చెప్తున్నప్పటికీ ఎవరు కూడా పట్టించుకోకుండా డబ్బుల కోసం, అంటే కాస్ట్ల కోసం కక్కుర్తి పడిపోయి బెట్టింగ్ యాప్స్ కోసం వీళ్ళు పెద్ద ఎత్తున ప్రమోషన్ చేస్తున్నారు, కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. అయితే కొంతమంది యూట్యూబర్స్ కేవలం ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి 100 కోట్ల రూపాయలు, అంటే దాదాపు 100 కోట్ల రూపాయలు కూడా సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నట్లుగా ప్రస్తుతం ఉన్న సమాచారం. అయితే ఇప్పుడు చూసినట్లయితే ఇప్పటికే పంజగుట్ట పోలీసులు 11 మంది సెలబ్రిటీల పైన, యూట్యూబర్ల పైన కేసు నమోదు చేశారు. ఈ కేసు సంబంధించి ఒకవైపు విచారణ కొనసాగుతుంది. అయితే దాని ఒకవైపు కొనసాగుతుండగానే ప్రముఖ హీరోలు, హీరోయిన్లు, సెలబ్రిటీలు వీళ్ళందరి పైన కూడా ఇప్పుడు మరొక కేసు మియాపూర్ పోలీస్ స్టేషన్ లో మొత్తంగా మరొక కేసు కూడా నమోదు కావడం. నటీనటులు, తర్వాత అగ్ర హీరోలతో పాటుగా కొంతమంది యూట్యూబర్స్ వీళ్ళందరూ కూడా కేసు నమోదు చేశారు. మొత్తంగా బిఎన్ఎస్ సెక్షన్ 318, 112, 49 బిఎన్ఎస్ 366 ఈ సెక్షన్ కేసు నమోదు చేశారు. ఏం చెప్తున్నాయి ఈ సెక్షన్స్, ఏం చెప్తాయి రమేష్? ఈ సెక్షన్ చూసినట్లయితే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం, బెట్టింగ్ యాప్స్ ను పూర్తిగా నిషేధం. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్స్ అనేది పూర్తిగా బెట్టింగ్స్ కావచ్చు, లేకుంటే ఈ పేకాట కావచ్చు, వీటి తర్వాత ఈ రమ్మీ లాంటి వీటన్నిటి కూడా నిషేధిస్తూ గత ప్రభుత్వంలోనే నిర్ణయం తీసుకోవడం జరిగింది, చట్టం చేయడం జరిగింది. వీటికి సంబంధించి హైకోర్టు కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కావచ్చు, బెట్టింగ్ యాప్స్ ఇక్కడ పెట్టకూడదు, బెట్టింగ్ యాప్స్ కంపెనీలు ఇక్కడ ప్రమోట్ చేయకూడదు, వాటిని ఇక్కడ కనుక చేసినట్లయితే వాటిపై చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చని కూడా గతంలోనే గత ప్రభుత్వంలో ఒక చట్టం చేసింది. ఆ చట్ట ప్రకారం చూసినట్లయితే ఈ బెట్టింగ్ యాప్స్ కి ఎవరు కూడా ప్రమోట్ చేయొద్దు, వాటిని ప్రమోషన్ కావచ్చు, వాటికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనవద్దని చెప్పి కూడా చట్టం చెప్తుంది. అయినప్పుడు కూడా వీళ్ళు డబ్బుల కోసం, కాస్ట్ల కోసం కక్కుర్తి పడిపోయి పెద్ద మొత్తంలో బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేయడం, రమ్మీ యాప్స్ కు ప్రమోషన్ చేయడం, కొన్ని గేమ్స్ యాప్స్ కూడా ప్రమోషన్ చేసి ఆ మేరకు డబ్బులు పెట్టండి, మాకు కూడా డబ్బులు వస్తున్నాయి, కోట్ల రూపాయలు డబ్బులు వస్తున్నాయని చెప్పి ప్రమోషన్ చేస్తున్నారు. అయితే దీంట్లో చాలా ఇప్పుడు చూసినట్లయితే ఈ అగ్ర హీరోలైన రాణా దగ్గుపాటి కావచ్చు, లేకుంటే విజయ్ దేవరకొండ కావచ్చు, ప్రకాష్ రాజ్ కావచ్చు, మంచు లక్ష్మి, హీరోయిన్ ప్రణీత కావచ్చు, నిధి అగర్వాల్ వీళ్ళంతా టాలీవుడ్, బాలీవుడ్ లో కూడా వీళ్ళు అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. వీళ్ళతో పాటు కూడా నటి శ్యామలు కావచ్చు, అన్నయ్య నాగలు కావచ్చు, రమేష్ ఫైనల్ గా సరే కేసులు పెట్టారు, ప్రస్తుతం వీళ్ళు విచారణ ఎదుర్కొంటున్నారు. ప్రూవ్ అయితే శిక్ష ఏంటి, శిక్ష పడే అవకాశం ఎంత మేరకు? ఎస్, దీనికి ఎవరైనా వీళ్ళు ప్రమోషన్ చేసిన, అంటే ఎగ్జాంపుల్ చూస్తే మంచు లక్ష్మి ఒక బెట్టింగ్ యాప్ కోసం ప్రమోషన్ చేస్తే ఆ ప్రమోషన్ చూసి ఒక వ్యక్తి పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడులు నష్టపోయిన తర్వాత ఆ వ్యక్తి సదర్ వ్యక్తిని ఆత్మహత్య చేసుకోవడమో, లేకుంటే ఆ ఆత్మహత్య యత్నం చేయడమో, ఈ రెండిట్లో ఏది చేసినా సరే ఆత్మహత్య కనుక చేసుకుంటే, సదర్ వ్యక్తి ఆత్మహత్య కనుక చేసుకుంటే ఈ బెట్టింగ్ యాప్ మంచు లక్ష్మి చేసిన బెట్టింగ్ యాప్ వల్ల ఆ వ్యక్తి చనిపోయిన నేపథ్యంలో ఆ మేరకు 10 సంవత్సరాల శిక్ష,
మంచు లక్ష్మి పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆత్మహత్య యత్నం చేసినట్లయితే ఆ మేరకు 7 సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉంటుంది. అయితే వీళ్ళందరూ కూడా ఇవన్నీ తెలియక, ఈ చట్టంలో ఉన్న ఇవన్నీ తెలియక వీళ్ళందరూ కూడా ప్రమోషన్ చేసి డబ్బులు సంపాదిస్తారు. వీళ్ళందరూ కూడా ప్రతి సెక్షన్ కి సంబంధించి కూడా ప్రతి కేసు కూడా వీళ్ళు శిక్ష అర్హులవుతారు. వీళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికీ వీళ్ళని పిలుస్తున్నారు, విచారిస్తున్నారు. ఎవరైతే ఇప్పటి వరకు బెట్టింగ్ యాప్స్ లో నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్నారో, ఆత్మహత్య యత్నం చేసుకున్నారో వాళ్ళ చిట్టా కూడా పోలీసులు తెప్పించుకుంటున్నారు. వాళ్ళు ఏ బెట్టింగ్ యాప్ ను చూసి ప్రమోషన్ చూసి ఆకర్షణలే పెట్టుబడి పెట్టారో వాళ్ళ మేరకు వాళ్ళ సంబంధించిన వాళ్ళపైన కూడా కేసులు పెట్టేందుకు ఇప్పుడు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు 25 మంది మియాపూర్ పోలీస్ స్టేషన్ లో 11 మంది పైన అటు పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేస్తారు, విచారణ చేస్తున్నారు. సో మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు వీళ్ళు ప్రమోట్ చేశారు, అది ప్రూవ్ అవుతుంది. ఎందుకంటే మనకి వీడియోస్ ప్రూఫ్ కనపడుతోంది. సో వీడియోస్ ప్రూఫ్కి సంబంధించి సరిపోతుందా, లేకపోతే మీరు చెప్పినట్టుగా ట్రాక్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలంటే ఇప్పుడు ఈ వీడియో చూసో లేకపోతే వీళ్ళు ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్ వల్ల ఆత్మహత్య యత్నం జరిగితేనో మాత్రమే శిక్ష పడుతుందా, లేకపోతే బెట్టింగ్ యాప్కి సంబంధించిన ప్రమోషన్ ఒకటే సరిపోతుందా శిక్షకి? దీనికి సంబంధించి క్లియర్ కట్ గా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు క్లియర్ కట్ గా పోలీస్ అధికారులు చెప్పింది ఒకటే మాట. ఏదైతే మంచు లక్ష్మి ఎక్స్ అనే కంపెనీకి బెట్టింగ్ కోసం ప్రమోషన్ చేస్తే ఆ ఎక్స్ అనే కంపెనీ బెట్టింగ్ యాప్ ను చూసి ఒక వ్యక్తి దాంట్లో పెట్టుబడి పెట్టి నష్టపోయి ఆ మేరకు సూసైడ్ కనుక చేసుకోవడం, ఆత్మహత్య చేసుకోవడం కనుక జరిగితే ఆ వ్యక్తి ఆ ఎక్స్ అనే కంపెనీ బెట్టింగ్ యాప్ లో పెట్టుబడి పెట్టాడు, దీనికి ప్రమోషన్ చేసింది మంచు లక్ష్మి అని చెప్పి కూడా రుజువు అవుతుంది. కాబట్టి ఈ లింక్ మొత్తం కూడా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఈ లింక్ ఎస్టాబ్లిష్ చేస్తే ఫర్దర్ గా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. కాబట్టి ఈ లింక్ ఇప్పుడైతే ఎవరెవరైతే ఆత్మహత్యలు కావచ్చు, ఆత్మహత్య యత్నం కావచ్చు, ఫైనాన్షియల్ గా ఎవరైతే లాస్ అయ్యారో వాళ్ళందరూ ముందుకు వచ్చి వాళ్ళకి సంబంధించిన వివరాలు ఇస్తే మేము ట్రాక్ చేసి ఆ మేరకు ఈ సెలబ్రిటీ పైన కేసులు నమోదు చేస్తామని కూడా పోలీసులు చెప్తున్నారు. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్. రైట్, ప్రస్తుతం ఈరోజు విష్ణుప్రియ ఇన్వెస్టిగేషన్కి హాజరైంది, ఇంట్రోగేషన్కి హాజరైంది. ఆమె మీద కూడా కేసు నమోదైంది బెట్టింగ్ యాప్ ప్రమోషన్కి సంబంధించి. టేస్టీ తేజ కూడా నిన్న ఇంట్రోగేషన్కి హాజరయ్యాడు. ఇలా అంటే కింది స్థాయి నటులందరి మీద కూడా ముందు కేసులు నమోదు చేయడం జరిగింది. టీవీ యాంకర్లు అలాగే నటుల మీద వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరే హాజరవుతున్నారు. కొంతమంది ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసుకుని అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది, గాయబైపోయినట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతం కొంతమంది అయితే విచారణకు హాజరవుతూ ఉన్నారు. ఈ రోజు కొద్దిసేపటి క్రితం పంజగుట్ట పోలీస్ స్టేషన్కు విష్ణుప్రియ చేరుకున్న దృశ్యాలను మనం చూసాం. అటు కేసుకు సంబంధించి ఈరోజు విష్ణుప్రియ ఇంట్రాగేషన్కి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధా, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చక్రి, మొత్తానికి బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేసిన ఎవరైతే యూట్యూబర్లు ఉన్నారో లేదా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన నటీనటులు అలాగే కొంతమంది యాంకర్లు వీరందరిపైన కూడా హైదరాబాద్ సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో కేసులు నమోదయ్యాయి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఎఫ్ఐఆర్లో దాదాపు 11 మంది ఇందులో యాంకర్లు, కొంతమంది నటులు ఉన్నారు. మియాపూర్లో మాత్రం ఏకంగా 25 మంది నటీనటులపైన, టీవీ యాంకర్లపైన అలాగే యూట్యూబర్లపైన కేసులు నమోదు కావడం జరిగింది. పంజాగుట్టలో నమోదైన 11 మందితో పాటు ఎక్స్ట్రాగా మరొక 14 మందిని కూడా మియాపూర్ పోలీసులు ఎఫ్ఐఆర్లో చేర్చడం జరిగింది. ఇందులో ప్రధానంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన దాంట్లో రానా దగ్గుపాటి ఉన్నారు, అలాగే ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండతో పాటు మరికొంతమంది నటీనటులు, అగ్రనటులు ఉన్నారు. వీళ్ళంతా కూడా తమ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి వాటిల్లో ఈ బెట్టింగ్ యాప్లకు సంబంధించిన వాటిని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. మంచు లక్ష్మి పేరు కూడా ఇందులో ఉంది. ఆమె కూడా బెట్టింగ్ యాప్ సంబంధించి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఆమె ప్రమోట్ చేయడం జరిగింది. ఈ ప్రమోట్ చేసిన వాటికి సంబంధించి ఎవిడెన్స్ అన్ని తీసుకొని వాళ్ళపైన కేసులు నమోదు చేస్తున్నారు. అలాగే వీళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేసే అవకాశం కూడా ఉంది. ఇప్పటివరకు కేవలం పంజాగుట్టకు సంబంధించిన దాంట్లోనే 11 మందిలో ఇప్పటివరకు 3 మాత్రమే పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఆ 3 మాత్రమే కేవలం ఈ నోటీసులు అందుకున్న వారిలో. ఇంకా దాదాపు 8 మంది పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్లోనే వాళ్ళంతా కూడా నోటీసులు అందుకోవాల్సి ఉంది. ఇందులో కొంతమంది దుబాయ్కి కూడా వెళ్ళిపోయారనేది సమాచారం ఉంది. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా నోటీసులు జారీ చేస్తున్నారు. ఇక మియాపూర్కి సంబంధించిన దాంట్లో కూడా ఇప్పుడు ఇక్కడ 11 మందితో పాటు మిగతా 14 మంది ఉన్నారు. మొత్తం 25 మందికి మరొకసారి మియాపూర్ పోలీసులు కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. వీళ్ళందరినీ మరి నోటీసులు ఇచ్చి పోలీస్ స్టేషన్కి పిలిపించి వాళ్ళు ఏ విధంగా ప్రమోట్ చేశారన్న దానికి సంబంధించి ఒకవైపు స్టేట్మెంట్ రికార్డు చేస్తూనే ఉన్నారు. మరొక వైపు మరి స్టేట్మెంట్ రికార్డు చేసిన తర్వాత వీళ్ళపైన ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటారనేది కూడా చూడాలి. ఎందుకంటే వాళ్ళంతా కొంతమంది ఇప్పటికే యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాలో తమ అకౌంట్లలో సెల్ఫీ వీడియోలను ప్రమోట్ చేస్తున్న కొంతమంది కూడా ఉన్నారు నటీనటులు. అందులో తాము తెలియక ప్రమోట్ చేశాము,
ఈ ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్ల సమాజానికి ఇంత తీవ్ర నష్టం జరుగుతుందని తమకు తెలియదంటూ కూడా కొంచెం పశ్చాత్తాప ధోరణిలో వాళ్ళు సెల్ఫీ వీడియోలను ప్రమోట్ చేస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం తప్పు చేసిన తర్వాత వీడియోలను పోస్ట్ చేస్తే అది ఏ విధంగా భావించాలి, తప్పు చేసిన తర్వాత ఈ వీడియోలను అప్లోడ్ చేసినంత మాత్రాన చేసిన తప్పు కరెక్ట్ కాదు కదా అంటూ కూడా పోలీసులు సీరియస్ అవుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా 25 మందికి నోటీసులు జారీ చేస్తారు. అంటే ఇప్పటికే పంజాగుట్టలో 11 మంది కాబట్టి మియాపూర్లో కూడా మరొక 14 మందికి కూడా నోటీసులు జారీ చేసి వాళ్ళందరినీ కూడా విచారణకు పిలిచే అవకాశం కనబడుతుంది. రాధాకృష్ణ, చట్టం ప్రకారం తప్పు చేసిన తర్వాత చట్ట వ్యతిరేక కార్యక్రమానికి పాల్పడిన తర్వాత నాకు ఈ చట్టం తెలియదు, ఈ రూల్ తెలియదు అంటే చట్టం ఒప్పుకోదు. దానికి సంబంధించిన కేసు కడతారు, దానికి సంబంధించి ప్రూవ్ అయితే కనుక శిక్ష పడుతుంది. ఇదంతా పక్కన పెడితే వెర్ ఇస్ మొరాలిటీ? ఇక్కడ బెట్టింగ్ అనేది తప్పు అనేది చట్టరీత్యా నేరమా తప్ప అనేది పక్కన పెడితే బెట్టింగ్ అనేది తప్పు అనే విషయం వాళ్ళకి తెలుసు. ఇప్పుడు కాదు, కొన్ని ఏళ్ల నుంచి కూడా బెట్టింగ్ యాప్ల మీద పడి చాలామంది ఇబ్బందులు పడి అప్పులు చేసి సూసైడ్ చేసుకుంటారనే వార్తలు ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో వస్తున్నాయి. ఇవన్నీ తెలిసి కూడా చట్టరీత్యా నేరమా కాదనేది పక్కన పెడితే తెలిసి కూడా వీళ్ళు ప్రమోట్ చేశారు. ఈరోజు పాతివ్రత్యాన్ని నిరూపించుకోవడానికి వీడియోలు పెడుతూ ఉన్నారు. ఖచ్చితంగా చక్రి అలాగే భావించాలి. ఎందుకంటే ఐటీ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత చాలా వరకు ఈ సోషల్ మీడియాలో ఎవరైతే ఇలాంటి కంటెంట్ని అప్లోడ్ చేస్తున్నారో వాళ్ళపైన అవసరమైన యాక్షన్స్ తీసుకుంటున్నారు. అయినా కానీ కావాలని కొంతమంది డబ్బులు ఆశకు పోయి డబ్బులు వస్తున్నాయని చెప్పి ఇలాంటి బెట్టింగ్ యాప్లకు సంబంధించిన ప్రమోటు వాళ్ళు తమ సోషల్ మీడియాలో అకౌంట్లలో చేస్తున్నట్లుగానే మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు మనం చూసిన వీడియోలలో ఉన్న వాళ్ళంతా కూడా తమ సెల్ఫ్ అకౌంట్లు ఏవైతే ఉంటాయో వాటిలో ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళకి తెలుసు రోజు ఎంతోమంది ఎక్కడో ఒక దగ్గర బెట్టింగ్ యాప్లలో అప్పుల పాలై చివరికి భార్యల మెడలో ఉన్న పుస్తెల తాడును అమ్మి కూడా బెట్టింగ్ యాప్లకు వెళ్ళి ఆ తర్వాత బెట్టింగ్లు చేసి మోసపోయి ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న కేసులు చాలా వరకు ఉన్నాయి. ఇలాంటివన్నీ తెలిసి కూడా వీళ్ళు బెట్టింగ్ యాప్లకు ప్రమోట్ చేశారంటే ఖచ్చితంగా వాళ్ళు తమ స్వార్థం కోసం చేశారనేది మనం చెప్పాల్సిన పరిస్థితి. డబ్బుల కోసమే వాళ్ళు ఈ విధంగా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నారు. ఎందుకంటే మామూలుగా ఏ విధంగా అయితే నటించిన తర్వాత డబ్బులు తీసుకుంటారో సహజంగానే సీరియల్స్ కావచ్చు, సినిమాల్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, అదేవిధంగా ఈ బెట్టింగ్ యాప్లను కూడా ప్రమోట్ చేసిన తర్వాత వీళ్ళందరూ కూడా డబ్బులు తీసుకున్నారనేది చాలా స్పష్టంగా ఉంది. డబ్బుల కోసమే వీళ్ళు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారనేది పోలీసులు కూడా నిర్ధారించారు. కాబట్టి వీళ్ళకందరికీ నోటీసులు జారీ చేసి వాళ్ళందరినీ కూడా విచారిస్తూ ఉన్నారు. వాళ్ళ స్టేట్మెంట్లను కూడా రికార్డు చేస్తున్న పరిస్థితి. చక్రి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద బ్రిడ్స్ రాధాకృష్ణ. ఈరోజు వీడియోలు పెడుతున్నారు, తమకు ఏ పాపం తెలియదని, తమకు చట్టరీత్యా నేరం అని తెలియదు కాబట్టి చేసామని చెప్పి. చట్టరీత్యా నేరమా కాదా పక్కన పెడితే వీటి వల్ల నష్టం జరుగుతుంది, సమాజానికి నష్టం, ప్యాకాట్ అనేది నష్టం అనేది అందరికీ తెలుసు. అసలు ఒక నటుడు, ఒక పబ్లిక్ ఫిగర్గా ఉన్నటువంటి నటుడు ప్యాకాట్ని ఎలా ప్రమోట్ చేస్తాడు, బెట్టింగ్ని ఎలా ప్రమోట్ చేస్తాడు అనేది ఇక్కడ మెయిన్ క్వశ్చన్. ఈరోజు చట్టరీత్యా నేరం అనే విషయం బయటకు వచ్చింది. పోలీసులు చాలా అగ్రెసివ్గా, సీరియస్గా వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటూ ఉన్నారు. ఒక్కొక్కరినే జైలుకి రప్పిస్తూ ఉన్నారు, ఇంట్రోగేట్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఇది కనుక వీళ్ళు చేసింది నిజం అని ప్రూవ్ అయితే కనుక, వీళ్ళ వాళ్ళు నష్టపోయారని తెలిస్తే కనుక, ఎస్టాబ్లిష్ అయితే కనుక వీళ్ళకి ఖచ్చితంగా శిక్షలు పడే అవకాశం ఉంది, పడాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే రాను రాను సోషల్ మీడియా పెరిగే అవకాశం ఉంది, దాంట్లో ఈ విధమైనటువంటి ధోరణులు పెరిగే అవకాశం ఉంది. ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలవాలి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇలాంటి పెడధోరణులు ఆపే ప్రయత్నం దీనివల్ల జరగాలని చెప్పి ఖచ్చితంగా అందరూ కోరుకుంటున్నటువంటి పరిస్థితి.